ఉన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసనం మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. ప్రారంభ ప్రార్థన మొదలుకుని పాటల ద్వారా ఆరాధన బట్టి చెప్పబడిన సాక్ష్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. అయ్యా, మరి ఈ సమయంలో నీ వాక్య పాద సన్నిధికి వచ్చాం. నీ వాక్యము ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అని చెప్పండి. అదే లోకంలో ఉన్న వ్యక్తి అయితే అండి నేనే బాగుండాలి అనుకుంటాడు, కానీ ఒక క్రైస్తవుడే అందరూ బాగుండాలి, దేశం బాగుండాలి, సంఘం బాగుండాలని ప్రార్థన చేసేవారు ఒక క్రైస్తవుడే. కాబట్టి నేను అనుభవపూర్వకంగా ఒక మాట చెప్తున్నాను. ఏంటంటే, మీ హృదయంలో ఎదుటివారి గురించి నిస్వార్థంగా హార్ట్ఫుల్గా చప్పుడు చేయకండి. హార్ట్ఫుల్గా మీరు బ్లెస్ చేస్తే ఖచ్చితంగా దీవెన పొందుకుంటారు. అర్థమైందన్నమాట. ఖచ్చితంగా దీవెన పొందుకుంటారు. 6 సేవకులు కలిసి మేము ప్రతి నెల ఒకరింట కలిసి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సేవకులు సాక్ష్యం చెప్తున్నారు, ఈ ప్రార్థన ఇలా ఏర్పాటు చేసుకున్న తర్వాత మేము ఈ దీవెన పొందుకున్నాం. నా మట్టుకు నేనే, మీరు చూస్తున్నారుగా, ఇంటి పరంగా, వాహన విషయంలో, ఆరోగ్యం, అన్ని విషయాల్లో దేవుడు కృపనిచ్చారు. కొన్ని సమస్యలు వచ్చినా వాటి నుంచి దేవుడు అద్భుతంగా విడిపిస్తున్నాడు. ఊహించని రీతిలో విడిపిస్తున్నాడు. అనుకోని రీతిలోనే వస్తున్నాయి, అనుకోని రీతిలోనే పోతున్నాయి. అవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. చీకటి వచ్చి వెలుగు వచ్చి చీకటి వెళ్ళినట్లుగా ఈ సమస్యలు అనేవి, కష్టాలు అనేవి వస్తూ ఉంటే పోతూ ఉంటాయి. కానీ దేవుని కృప మాత్రమే నిలకడగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునుగా. సరే, ఈ రోజుతో జ్ఞానేంద్రియాలు అనే అంశంలో నుంచి ఏమండి 3వ భాగం నాలుకను గురించి నేను ముగించబోతున్నాను. చూడండి, పార్ట్ 7 రాసుకోండి. చప్పు చేయకమ్మా, భయభక్తులు కలిగి ఉండాలి. అర్థమవుతుందా? చేతులు కట్టుకో, సౌండ్ రాకూడదు, అసలు డిస్టర్బెన్స్ చేయకూడదు. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మంచిది, రాసుకోండి. పార్ట్ 7లో మొదటి మాట, మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక. సామెతల గ్రంథం తీయండి, 4వ అధ్యాయం 24వ వచనం, 534వ పేజీ చదువుతాను, వినండి. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. అందరూ కలిసి చెప్పండి, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. ఈ ఒక్క పదమే అండర్లైన్ చేసుకోండి. ఈరోజు మన వాక్య ధ్యానాంశంలో మొదటి మాట, పార్ట్ 7లో మొదటి మాట, జ్ఞానేంద్రియాల అంశంలో నుంచి 3వ భాగంలో నాలుక అనే భాగంలో నుండి పార్ట్ 7 7వ ప్రసంగం అన్నమాట. మొదటి మాట, మూర్ఖపు మాటలు. దీన్ని ఎలా పోల్చాలి? బూతు మాటలు అంటే మనకు తెలుసు, వ్యంగ్యపు మాటలు అంటే మనకు తెలుసు, ద్వందార్థాలు ఇచ్చే మాటలు అంటే మనకు తెలుసు. మరి మూర్ఖపు మాటలు అనేటటువంటి ఈ పదాన్ని ఎలా వివరించాలయ్యా అని నాలో నేను తపన పడుతుంటే, ఆలోచన చేస్తుంటే, ఈ చదువుతున్నటువంటి రాసుకున్నటువంటి రెఫరెన్స్ల ఆధారంగానే దేవుడు చక్కని ఆలోచన ఇచ్చాడు. దాన్ని ఎలా వివరించాలి? మూర్ఖం కలిగి మాట్లాడతారు. దాన్ని ఇంక వివరించేది ఏముంది? మూర్ఖత్వం అంటే మూర్ఖత్వమే అనుకుంటాం కదా. కాకపోతే ఒక ఆలోచన మెదిలింది. పెద్దవాళ్ళు అంటారు, తాను పట్టిన కుందేలకి 3 కాళ్ళు. బొమ్మ ఏదైనా ఉంటే బాగుండేది. ఇప్పుడు నేను పట్టుకున్నాను అనుకోండి కుందేలు, ఓకే, ఇదే కుందేలు అనుకోండి. ఇప్పుడు నేను ఒక కాలు పట్టుకున్నాను, ఇంకెన్ని కాళ్ళు ఉన్నాయి? 3. ఇప్పుడు నేను ఇలా లెక్కెడుతున్నా, 1 2 3. మరి పట్టుకున్నది అది కనబడతలేదు కాబట్టి నేను లెక్క పెట్టాను. మీరు అంటారు, ఒరే బాబు, నువ్వు పట్టుకున్న దాంతో 4 అంటే అవునా అని ఈ కాలు పట్టుకుని 1 2 3 ఎన్ని కాళ్ళు ఉన్నాయి? నేను పట్టుకుంది కూడా లెక్కేసా, 3 అంటే 3 ఉన్నాయి. ఇది మూర్ఖత్వం అంటారు. మరి నువ్వు పట్టుకున్న దాంతో 4 అంటే ఈ కాలు పట్టుకుని ఇది వదిలేసి దీంతో లెక్కేస్తున్నాడంటే, అంటే వాడు అనుకున్నదే సత్యం, వాడు అనుకున్నదే వాస్తవం, వాడు అనుకున్నదే నిజం, వాడు అనుకున్నదే చేస్తాడు. ఎదుటి వాళ్ళు ఏం చెప్పినా చేయరు. తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళు అనేవాడే మూర్ఖుడు. అర్థమైందండి? మూర్ఖుడు వాదోపవాదాలు చేస్తాడు. మూర్ఖుడు ఎదుటి వాళ్ళు చెప్పింది వినేటటువంటి మనసు ఉండదు. మన లోకోక్తి ఉంది, వినదగునెవ్వరు చెప్పినా వినినంతని వేగిరి పడక వివరింపదగున్, కన్నికల్ల నిజము తెలిసిన మనుజుడపో మహిళ సుమతి. వినదగునెవ్వరు
చెప్పిన, చిన్నోడు చెప్పినా పెద్దోడు చెప్పినా విను. వినే స్వభావం లేనోడే మూర్ఖుడు. రాసుకోండి, వినే స్వభావం లేనోడే మూర్ఖుడు. కొందరు వింటారు, ఇదిగో వినినంతనే వేగిరి పడక, కొంచెం విని అంత నాకు తెలుసులే అన్నట్టు మాట్లాడు. పూర్తిగా వినరు. పూర్తిగా వినకుండా సగం విని ఎగిరెగిరి పడేవాడే మూర్ఖుడు. అర్థమవుతుందండి అది. కాబట్టి మరొక మాట మీకు ఇంకా విశదపరచబడాలంటే చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. ఈ మూర్ఖత్వాన్ని ఎవరితో పోల్చడం జరిగిందంటే సామెతల గ్రంథం 17:12 చదవండమ్మా. పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును గాని మూర్ఖపు పనులు చేచున్న మూర్ఖుని ఎదుర్కొనరాదు. ఇక్కడ ఎలుగుబంటిని ఎందుకు తీసుకొచ్చారో చూద్దాం. ఇప్పుడు విశ్వాసంగా పొడి ఉంటుంది, ఏంటిది అది? కుక్క. చంచల మనసు కలిగి ఉంటుంది, ఏంటిది అది? కోతి. అంటే కోతికి ఒక స్వభావం, ఒకసారి ఈ చెట్టు ఒకసారి చంచలత్వం, స్థిరత్వం ఉండదు. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు. ఒక్కొక్క ముద్దాడితే విశ్వాసంతో పొడి ఉంటుంది. ఇలా ఒక్కొక్క జంతువుకు ఒక్కొక్క లక్షణం ఉంటుంది. మరి ఎలుగుబంటుకున్న లక్షణం ఏంటో తెలుసా? ఏంటిదండి? మీకు తెలిసింది చెప్పండి. తెలుసా? దేనికైనా చెక్కొచ్చు కానీ ఎలుగుబంటికి చెక్కకూడదని అంటారు. ఎందుకని? అది పట్టుకుందంటే వదలదు. అదిగా ఎలుగుబంటి పట్టుకుందంటే దానికి పట్టు శక్తి ఎక్కువ. పట్టుకుందంటే ఈడ్చుకెళ్ళిపోద్ది అంతే అడుగులోకి. నేను ఎవరో చెప్తే విన్నాను, ముందు కళ్ళు పొడి చేద్దంటే ఎలుగుబంటి పట్టుకుని ఏం చేస్తుంది? కళ్ళు పొడి చేస్తుందంట. తర్వాత ఏం చేస్తుంది నాకు తెలియదు కానీ ఎలుగుబంటికి పట్టు స్వభావం ఎక్కువ. మామూలు ఎలుగుబంటి కూడా కాదండి, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి అంట. ఇప్పుడు పిల్లను పోగొట్టుకున్న తల్లిదండ్రులే విచ్చలవిడిగా మైండ్ డిప్రెషన్ ఏమైపోతారు? అసలు అయోమయం జగన్నాథం అయిపోతుంది పరిస్థితి. అలాంటిది ఎలుగుబంటి అంటే పిల్లలను పోగొట్టుకుంటే ఎవరైనా ఏ చైతో చేరనో వెళ్ళి ఆ పిల్లల్ని తెచ్చేసి దాచేసారనుకో, ఇప్పుడు దానికి ఉంటుందంటండి క్రోధం, గుండెల్ని ఇలా కొట్టుకుంటూ ఉంటుందంట. అది ఎక్కడ దొరికిందా అలా జంబేస్తుంది. కాదు, మామూలుగా కాదు. అంటే దాని ఉక్రోషం, దాని ఉద్రేకం, దాని ఆవేశం వర్ణాతీతం. పిల్లలని పోగొట్టుకున్న ఎలుగుబంటి అంత భయంకరం. మామూలు ఎలుగుబంటిగా పట్టుదల ఎక్కువ. పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని ఎదుర్కొన్నామంటే ఇక మనకి చరిత్ర ఉండదు, చరిత్ర చాప్టర్ క్లోజ్ అని దాని అర్థం. అయితే వాక్యం చెప్తుంది, పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటినైనా ఎదుర్కోవచ్చేమో. అది అసాధ్యం. అర్థమవుతుందండి? అసలు అసాధ్యం. కానీ సాధ్యం చేయొచ్చేమో. కానీ మూర్ఖుడు మాత్రం అసలు ఎదుర్కోకూడదంట. ఎందుకని? అంత డేంజర్. అంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటి కంటే డేంజరస్ వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒక మూర్ఖుడు అని చెప్పడానికి ఎంత మాత్రం సందేహం లేదు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, సామెతల గ్రంథం 26 దీన్ని వివరించినవండి. ఎలుగుబంటిని ఎదుర్కొనవచ్చును. ఎలుగుబంటికి పట్టుకునే స్వభావం ఎక్కువ, దానికి పటిష్టత ఎక్కువ. పట్టుకుందంటే వదలదు. అలాగే మనలో కూడా చాలా మంది కొద్దిమంది ఇలానే ఉంటారు. నేను కూడా ఉంటాను కొన్ని సందర్భాలు. పట్టుకున్నామంటే వదిలిపెట్టాను దాన్ని. నేను ఒక వ్యక్తిని ఎరుగుదును. ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే ఫుల్గా డ్రింక్ చేస్తాడు, మాట్లాడిందే మాట్లాడతాడు. మరి మీకు తెలిసిన వ్యక్తులు ఎలా చేస్తారో నాకు తెలియదు. త్రాగే స్వభావం కలిగిన వ్యక్తుల్లో కొన్ని రకాలుగా ఉంటారండి. ఎంత తాగినా మాట్లాడకుండా నిశ్శబ్దంగా వస్తాడు, తింటాడు, పడుకుంటాడు. తాగాడని పక్కడు కూడా తెలియదు. కానీ కొంతమంది ఉంటారు చూడండి, కొంత తాగినా రోడ్లన్నీ కొలిచేస్తారు, ఈదులన్నీ దొల్లేస్తారు, మొత్తం ఇల్లంతా అల్లకల్లోలమే. ఇంట్లో సామాను ఉన్నా బయటికి వెళ్ళిపోతుంది. కొంత తాగినా నేను అర్థమవుతుందా? నేను అంటాను, ఈ త్రాగుబోతు స్వభావం కలిగినటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే మూర్ఖపు మాటలు మాట్లాడతాడు, కఠినమైన మాటలు మాట్లాడతాడు. ఆ మాట ఎదుటి వాళ్ళకి ఎంత బాధ కలిగిస్తుందనే ఆలోచన, విచక్షణ, జ్ఞానం, గ్రహింపు, వివేకం అనేది ఉండదు. వివేకాన్ని కోల్పోతాడు. నాకు తెలిసిన పెద్ద మనిషి ఉన్నాడు. ఆ పెద్ద మనిషి అనుభవపూర్వకంగా ఒక మాట చెప్పాడు, ఇదిగో ఎదుటి వాళ్ళ వల్ల నేను బాధపడినా పర్లేదు కానీ నా వల్ల ఎదుటివారు బాధపడకుండా చూసుకుంటాను అన్నాడు. నేను అది నా హృదయం అనే పలక మీద రాసుకున్నాను. దాన్ని పాటిస్తున్నానని ఎంత మాత్రం చెప్పను, ఎందుకంటే పాటించడానికి ప్రయత్నిస్తున్నాను. కొన్నిసార్లు నేను కూడా పొరపాటుగా మాట్లాడవచ్చు, ఎదుటివారిని బాధ పెట్టవచ్చు. అయితే ఆ పెద్ద మనిషి ఉండగుండగా త్రాగుడుకు అలవాటు పడిపోయి అతనిలో ఉన్న గొప్ప లక్షణాన్ని కోల్పోయాడు. ఏంటి ఆ లక్షణం? ఎదుటివారు వల్ల నేను బాధపడినా పర్లేదు కానీ నా వల్ల ఎదుటివారు బాధపడకూడదు అనే లక్షణం ఉన్న వ్యక్తి
నేను ఎవరి వల్ల బాధపడను, అవసరమైతే నేను ఇతరులను బాధ పెడతా అని స్టేజ్కి వెళ్ళిపోయాడు. తన మాటల తాకిడికి తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకున్నాడు. అర్థమవుతుందండి? ఈ మూర్ఖపు మాటలు మాట్లాడేటటువంటి ఈ నాలుక ద్వారా ఏమవుతుందయ్యా అంటే కుటుంబం పాడైపోద్ది, సమాజం పాడైపోద్ది. ఆ మూర్ఖుడు ఎక్కడుంటే అక్కడ మురదృష్టం అయిపోద్ది. ఒక మాటలో చెప్పాలంటే, ఇలా అన్నందుకు నన్ను క్షమించాలి. అలాంటి మూర్ఖుడు ఎక్కడ ఉంటాడో అక్కడ ఇక పతనమే ఉంటుంది తప్ప అభివృద్ధి అనేది ఉండదు. కాబట్టి గమనించాలి, దేవునికి వాక్యం చెప్తుంది. మనం కూడా చాలామంది ఏదైనా ఒక మాటను పట్టుకుని విరాలాడుతూ ఉంటాం, ఏదైనా ఒక సమస్యను పట్టుకుని విరాలాడుతూ ఉంటాం. పట్టిడుపు అనేది ఉండాలి మనిషికి సహజంగా. మానవులుగా మనకున్నటువంటి లక్షణం ఏంటంటే, ఉండవలసిన లక్షణం ఏంటంటే పట్టిడుపు అనేది ఉండాలి. పట్టిడుపు అనేది లేకపోతే జీవితంలో మనం ముందుకు వెళ్ళాం. అవునంటారు కదంటారా? బైబిల్ ఏం చెప్తుందంటే ఏది పట్టుకోవాలో చెప్తుంది, ఏది వదిలేయాలో చెప్తుంది. మనం ఏం చేస్తాం తెలుసా? పట్టుకోవాల్సిన దాన్నేమో వదిలేస్తాం, వదిలేయాల్సిన దాన్నేమో పట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఊరినే మరియమ్మ గారు ఏమనుకో, మీ మీద పడింది నాకు అన్నీ అంటే ఈరోజు మరియమ్మ గారు వెళ్ళి శాకెట్లు చేయలిట్టారు, కరెంట్ షాక్ కొట్టింది, భలే ఉంది భలే ఉంది అనుకుంటారా? ఏం చేస్తారు? వదిలించుకుంటే ప్రయత్నం చేస్తారుగా. ఎందుకని? లేకపోతే ప్రాణం పోతుంది. అర్థమవుతుందా? కరెంటు మనకు కొడుతున్నప్పుడు వదిలించుకునే ప్రయత్నం చేస్తాం, కానీ మనం వదిలించుకోలేం. పక్క వాళ్ళు ఎవరన్నా వచ్చి కర్రతోనో చీపురుతోనో ఏ తుండేసి లాగితేనో మనం బయటకు వస్తాం అనుకోండి, కానీ వెంటనే మనం విదిలించుకుంటా చూస్తాం, ట్రై చేస్తాం కదా. కొన్నిసార్లు వదిలేసిన దాఖలాలు ఉన్నాయి, కొన్నిసార్లు పట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. మా అమ్మమ్మ గారి ఇంట్లోనండి తడుకుండేది వరండాలో, ఈ ప్లస్ బాక్స్లో చేయట్టా లాగిపెట్టి చూడండి తడిక్కేసి కొట్టింది. ఆ సినిమాలో చూపించినట్టు ఏదో ఉత్తిని అనుకుంటా, కానీ నిజంగానే అలా ఈడ్చి ఇలా కొట్టింది అంతే. దెబ్బకి మళ్ళీ బాక్స్ జోలికి వెళ్తే ఒట్టు. కరెంటు పట్టుకున్నప్పుడు మనం విదిలించుకునే ప్రయత్నం చేస్తాం, ఎందుకంటే అది మన ప్రాణం తెస్తుంది కాబట్టి. వాక్యం కూడా ఏం చెప్తుందంటే వివాదం కూడా అలాంటిది అన్నట్టండి. చూడండి బైబిల్ ఏం చెప్తుందో. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. దీన్ని ఎలా పోల్చొచ్చు అంటే, మూర్ఖుడు వివాదాస్పదమైన అలవాటు కలిగి ఉంటాడు. వివాదం చెప్తే ఎండో, చేదప్తమ్మంట, చెబితే ఎందంట, గిలితే ఏడుతుందంట అన్నట్టు ఈ మూర్ఖులు వాదోపవాదాలే చేస్తారు, కానీ తగ్గించుకునే స్వభావం ఉండదు వీళ్ళకి. యాకోబు పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం మీ బైబిల్లో లేదండి. యాకోబు పత్రిక, ఎలాగనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అదుగో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. ఇప్పుడు భార్య భర్తలే కావచ్చు, అత్త కోడలే కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలే కావచ్చు, వివాదం ఎక్కడ ఉంటుందో అక్కడ ఏముంటుందండి? నీచ కార్యం ఉంటుంది అంటాడు. నీచం. వివాదం ఎక్కడ ఉండును అక్కడ ప్రతి నీచ కార్యం. చూసేవాళ్ళు చిరాగ్గా చూస్తారు, మన పరువు పోతాయి వివాదం వల్ల. భార్య భర్తలకి గొడవలు రావండి, వస్తాయి. తలుపులు వేసుకుని గదులు కుమ్ములు ఆడుకోండి, ఏమండి? రోడ్డు ఎక్కకూడదు, దాన్నే వివాదం అంటారు. భార్య భర్తలకి సహజంగా గొడవలు రాకుండా ఉండవు, వస్తాయి, ఏ ఒకటి వస్తానే ఉంటాయి పోతూ ఉంటాయి, కానీ రోడ్డు ఎక్కకూడదు. ఈ వివాదం వల్ల చూసేవాళ్ళు కూడా అసహించుకుంటే, తెల్లారు లెగితే ఇలా బతుకులేంటారు బాబు, ఏనాడు చూసిన రోడ్ల మీదకి వచ్చేస్తారా. ఒక కుటుంబాన్ని ఉద్దేశించి కొంతమంది మాట్లాడినప్పుడు నేను విన్నాను కూడా, అది చెప్పకూడదు. మళ్ళీ వాళ్ళ పేర్లు ఎందుకు, మళ్ళీ వాళ్ళని నేను అల్లరి చేసినట్టు ఉంటుంది. కాబట్టి నేను అంటాను, జాగ్రత్తగా వినండి. వివాదము ఎక్కడ ఉండను అక్కడ ప్రతి నీచి కార్యం ఉండదు. వాళ్ళకి పరువు ఉండదు, వాళ్ళకి మంచి పద్ధతి పరువు మరి ఇవేమి తెలియవు ఇంకా వాళ్ళకి. కాబట్టి మూర్ఖ స్వభావం కలిగి వివాదాన్ని పెంచుకోకుండా వివాదాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మూర్ఖులుగా మనం ఉండకూడదు. మూర్ఖుడు అంటండి పోరునే కోరతాడంట. ఏం చేస్తాడండి? పోరు, ఏదో ఒక పోరు ఉండాలి అడిగి. మూర్ఖుడు ఏదో ఒక పోరు కోరుకుంటానే ఉంటాడు. చూడండి సామెతల గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. చెడు నడవడి గలవాడు దోషపు మాటలు వినును. అమ్మ 17:4 మీరు చదివేది. ఈ 17వ అధ్యాయంలో ఎక్కడ ఉంటుందో చూడండి. 14వ వచనం చదవండి, లేకపోతే 14వ వచనం. అది కలహారంభం నీటి గట్టున పుట్టు ఓట, అదిగో అది వివాదము అధికము కాకమునుపే. ఈ మాట అందరూ కలిసి నాతో చెప్పండి. వివాదము అధికము కాకమునుపే దానిని విడిచిపెట్టుము. విడిచిపెడితే ఏమైంది? అది అబ్బా రమ్మగారు కొట్టండి చప్పట్లు గట్టిగా. ఏముంటుందంటే
మనశ్శాంతి ఉంటుందంట. వివాదాన్ని వదిలేస్తే మనశ్శాంతి ఉంటుందంట. దాన్ని పట్టుకుంటే కోతులు ఉన్నాయండి. కోతులకి శనక్కాయలు అంటే బాగా ఇష్టం అంటండి. అర్థమవుతుందా? ఓ చిన్న పంజురులో పెట్టి దాని ఏమంటారు, పల్లీలు వేస్తారంట. అయితే ఆ కోతి ఇదిగో చూడండి, ఇలా వెళ్ళే హోలే పెడతారంటండి. ఇలా వెళ్ళాక పల్లీలు పట్టుకుంటుంది కదా, ఇప్పుడు తీయాలి, చేయరాదు. ఈలోపు వేటగాడు వచ్చి గురి పెడతా ఉంటాడు. ఇప్పుడు దానికి ప్రాణం కావాలంటే ఏం చేయాలి? ఏం వదిలేయాలి? వివాదాన్ని వదిలేయాలి. సమస్యని మనం పట్టుకున్న దాన్ని వదిలేయాలి. వదిలేస్తే చేయి బయటకు వస్తుంది. వేటగాడి నుంచి మనం తప్పించుకుంటాం. లేదు నాకు పండు కావాలి, ప్రాణం కావాలంటే కుదరదు. దాన్ని పట్టుకుని అలాగే అలాడుతుంటే గురి చూసి కొడతాడు, బాణానికి చచ్చిపోతాం. వివాదం అనేది ఎక్కడుండు అక్కడ ప్రతి నిత్య కార్యం ఉండును. దయచేసి వివాదమును విడిచిపెట్టండి, లేకపోతే అది మన ప్రాణం తెస్తుంది. మరి ఏం పట్టుకోవాలి? వాక్యం చెప్తుంది, అదిగో నా ఉపదేశమును గట్టిగా పట్టుకొనుము, అది జీవమును సుఖ సంవత్సరముతో గడుచు సంవత్సరములను నీకు ఇచ్చిన. ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. లోయలో నుంచి పడిపోయామండి, ఒక చెట్టు దగ్గర చెట్టు కొమ్మ ఎలా పట్టుకుంటా చెప్పండి? ఎలా పట్టుకుంటాం? గట్టిగా. ఎందుకు లూజ్గా పట్టుకుంటే పడిపోతే ప్రాణం పోద్ది. ఆ చెట్టుని ఎలా గట్టిగా పట్టుకుంటామో అలా ఉపదేశాన్ని, ఈరోజు మీరు వింటున్న వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఈ ఉపదేశం మనకి ఏం చేస్తుంది అంటే జీవాన్ని ఇస్తుంది. వివాదాన్ని పట్టుకుంటే ప్రాణం తెస్తుంది. ఇప్పుడు చెప్పండి, వివాదాన్ని పట్టుకుంటారా, ఉపదేశాన్ని పట్టుకుంటారా? మూర్ఖుడిగా ఉంటారా, లేకపోతే సాత్వికుడిగా ఉంటారా? నిజంగా ఉంటారా? చూస్తాను మరి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సరే, గలతీ పత్రిక 5:26. గలతీ పత్రిక 5:26 దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకరికొకరము వివాదమును రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. మనం ఎలా ఉండాలంటే వాక్యం చెప్తుంది, వృధా, అనవసరంగా మీరు లేనిపోని విషయాలు బుర్రలో పెట్టేసుకుని, హృదయంలో పెట్టేసుకుని, ఏమంటే అనవసరంగా వృధాగా మీరు అతిశయపడుతున్నారేమో, వృధాగా సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారేమో, టైం వేస్ట్ చేసుకుంటున్నారేమో, మైండ్ అనవసరంగా పోగొట్టుకుంటున్నారేమో. ఇదిగో ఈ బుర్రలో ఉన్న చెత్త, ఈ హృదయంలో ఉన్న దాన్ని వేస్ట్ ఏదైతే ఉందో, పనికిరాని విషయాలను తీసేద్దాం, తీసి అవతల పడేద్దాం, ప్రశాంతంగా ఉందాం. దేవునికి మహిమ కలుగునుగా. ఎవరికి ఇష్టం ఉన్నట్లేదు, తీసేద్దాం వద్దా? తీసేద్దాం. ఇప్పుడు ఇంట్లో మనం తిన్న మామిడికాయ పండ్లు, మనం తిన్న పనాస్ తొక్కు ఇవన్నీ ఉన్నాయి. ఏమంటే ఇవన్నీ మూలలో ఉన్నాయి. ఏం వస్తుంది? సాయంత్రానికి స్మెల్ వస్తుంది. అప్పుడు నేను వెళ్ళి స్ప్రే కొట్టా. ఏం కొట్టాను? స్ప్రే కొట్టాను. ఏదో తాత్కాలికంగా సువాసన వస్తుంది. మళ్ళీ కాసేపటికి ఏమొస్తుంది? మళ్ళీ అదే స్మెల్. అది పూర్తిగా చెడు వాసన రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? దాన్ని తీసుకెళ్ళి బయటపడేయాలి. అలాగే మన హృదయంలో వివాదం ఉందేమో, మన మెదడులో వివాదం ఉందేమో, దాన్ని తీసి అవతల పడేస్తే మనం ప్రశాంతంగా ఉంటామంట. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, సామెతల గ్రంథం 27:22. నేను ఎంత చెప్పినా కానీ కొంతమంది స్వభావం ఎలా ఉంటుందంటే, అదిగో మూడుని రోట్లో వేసి చదవండి అమ్మ, స్పష్టంగా చదవండి తల్లి. బ్రేకులు ఎత్త చదవకూడదు ఎప్పుడు కూడా, అంట స్పష్టంగా అర్థమయ్యేలాగా చదవాలి. మూడుని రోటులోని గోధుమలలో వేసి రోకట దంచినను వాని మూడత ఏం చేయదంట? వాని వదిలిపోదంట. రోట్లో గోధులు వేసి దంచుతారు కదా, ఆ గోధుల్లో ఇగో నాలంటూ మూర్ఖుని వేసినా సరే అటు వేసి దంచుతారు కదా, దంచిన సరే మూఢత్వం ఏం చేయదంట? వదిలిపోదంట. అంత భయంకరం అంట మూర్ఖత్వం అనేది. తర్వాత ఆఖరిగా ఎంత చెప్పినా, ఎంత వాక్యం విన్నా కూడా మీరు మూర్ఖత్వాన్ని, అంటే మీరు ఎవరో మూర్ఖత్వం కలిగి ఉన్నారని కాదండి, సహజంగా నేను అలా మాట్లాడాలి కాబట్టి అలా మాట్లాడుతున్నాను. మనం మూర్ఖత్వాన్ని విడిచిపెట్టకపోతే ఆ కంజరి పక్కకు పెట్టేయండి, కిందకి తీసేయండి దాన్ని. ఆ కుర్చీ కదులుతున్నప్పుడల్లా అది కదులుతుంది, అది పక్కకు పెట్టేయండి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సామెతల గ్రంథం 10:31. నీతిమంతుల నోరు జ్ఞానోపదేశం పలుకును, అదిగోండి మూర్ఖపు మాటలు పలుకు నాలుక. ఇది వాక్యం చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే, మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకని దేవుడు ఏం చేస్తాడంట? పెరికి అవతలాడేస్తాడంట. ఎంతగా చెప్పాడు దేవుడు తన వాక్యం ద్వారా, మూర్ఖత్వాన్ని విడిచిపెట్టే, వివాదాన్ని విడిచిపెట్టే, ఇదిగో గొడవల జోలికి వెళ్ళొద్దు, సమాధానంగా ఉందాం, సమాధానపరచువారు దేవుని
పిల్లలు అనబడతారు, దేవుడు సమాధానకర్త అయి ఉన్నాడు, ఇలా ఎన్నో వాక్యాలు చెప్పినా కూడా మన నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే ఏమైతుందో తెలుసా అండి? నాలుకని దేవుడు పెరికేస్తాడంట. చూడండి యాకోబు పత్రిక 1:26. ఒకవేళ మూర్ఖ స్వభావం కలిగి మనం ఉన్నట్లయితే ఈరోజు మన నోటికి ఏం పెట్టుకోవాలో తెలుసా? యాకోబు పత్రిక 1:26 తెలియజేస్తుంది. ముందు చదవండి, తర్వాత రాసుకోండి. ఎవడైనను అదిగో నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. అంటే నీ నోటికి కళ్ళెం లేకుండా మూర్ఖపు మాటలు మాట్లాడుతూ నేను భక్తి గలవాడనని నువ్వు అనుకుంటే ఆ భక్తి వ్యర్థమేనంట. అర్థమవుతుందండి? భక్తి అంటే ఏంటి? రాత్రి చెప్పాను, భక్తి అంటే ప్రేమ. దేవుని ప్రేమించాలి, పొరుగుని ప్రేమించాలి. భక్తి అంటే ప్రార్థన ఒక భాగం, వాక్యం ఒక భాగం, ఉపవాసం ఒక భాగం, దశమ భాగం ఒక భాగం, సహవాసం ఒక భాగం. ఇవన్నీ కలిస్తేనే భక్తి, ప్రేమ. అంటే నువ్వు నీ నోటి ద్వారా మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ప్రార్థన చేస్తున్నావంటే వ్యర్థం. నీ నోట మూర్ఖపు మాటలు మాట్లాడుతూ వాక్యం చదువుతున్నావంటే వ్యర్థం. నీ నోట మూర్ఖపు మాటలు మాట్లాడుతూ నువ్వు ఉపవాసం ఉంటున్నావంటే నీ ఉపవాసం వ్యర్థం. నీ నోట మూర్ఖపు మాటలు మాట్లాడుతూ దశమ భాగం ఇస్తున్నావంటే నీ భక్తి వ్యర్థం. నీ నోట మూర్ఖపు మాటలు మాట్లాడుతూ సహవాసానికి వస్తున్నావంటే నీ సహవాసం వ్యర్థం. నీ భక్తి బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది. జాగ్రత్త. భక్తి చేయాలనుకుంటున్నట్టు మనం భక్తి చేస్తుంటున్నాం. మనం మొదట మూర్ఖపు మాటలు విడిచిపెట్టాలి. ఏం చెప్తుంది ఆ వాక్యం? ఏమి హెచ్చరిస్తుందంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. ఏం చెప్పండి? గుర్రంతో లేవుడు గుర్రానికి ఏం పెడతాడు? నోటికి కళ్ళెం వేస్తాడు. లేకపోతే అది మాట ఎందో. గుర్రానికి కళ్ళెం వేసినట్టు మన నోటికి కూడా మనం కళ్ళెం వేసుకుంటేనే మన భక్తి వల్ల ఏదైనా ప్రయోజనం ఉంటుంది. మనం చేసే భక్తి వల్ల, మనం బతికే బ్రతుకు వల్ల కొంతమందికి మాదిరికరంగా మనం ఉంటాం. నోటికి కళ్ళెం అనేది పెట్టుకోవాలి ఈరోజు మనం. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడే ఉంటుంది యాకోబు పత్రిక 3:3. గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతా త్రిప్పుదము కదా, వాడలను కూడా చూడుడి, అవి ఎంతో గొప్పవై పెనుగాలికి కొట్టుకొని పోబడినను వాడ నడుపు అని ఉద్దేశం చొప్పున మిక్కిలి చిన్నదగు చుక్కాని చేత త్రెప్పబడును. అలాగునే నేను నాలుక కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తాగలబెట్టును. ఇదిగో నాలుక అగ్నియే అంటాడు ఇక్కడ. అర్థమవుతుందండి? చిన్న నిప్పే అడవిని తగలబెట్టేస్తుందంట. ఈ నాలుకలో ఉన్న గొప్ప విషయం ఏంటంటేనండి, చూడండి, నా వైపు చూడండి, మంచి చేయగలదు, చెడు చేయగలదు. అర్థమవుతుందండి? మంచి మాట్లాడగలదు, చెడు మాట్లాడగలదు. ఈ నాలుక మాట్లాడే మాట చాలా ప్రభావం గలగా ఉంటుందంటే. మాతృసాయి గారు ఎవరో చెప్తే నేను విన్నాను, విన్నదే చెప్తున్నాను, అది నాకు వాస్తవం తెలియదు. ఒక సీసాలో బియ్యం వేశారంటండి, మరొక సీసాలో కూడా బియ్యం వేశారంట. ఏమండి? ప్రతిరోజు వెళ్ళి ఒక సీసాలో మంచి మాటలు మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? బియ్యమో సంథింగ్ ఏదో పదార్థం వేశారు, మన్నించాలి, మర్చిపోయాను. ఈ రెండవ సీసాలో ఉన్న పదార్థం ద్వారా కూడా ఏం మాట్లాడుతున్నారంటే చెడు మాటలు మాట్లాడుతున్నారంట. మొదటి సీసాలో మంచి, చెడు రెండో సీసాలో కొన్ని రోజుల తర్వాత చూస్తే మొదటి సీసా మంచిగా ఉన్నాయంటండి, మంచిగా తలతలాడిపోతున్నాయంట. రెండవ సీసాలో ఏం మాటలు? పనికి మాట, చెడు మాటలు మాట్లాడిన ఆ సీసాలో ఉన్న పదార్థం చెడిపోయిందంటే. చూసారా? మన మాటలు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. ఎంత గొప్ప, ఇంత చిన్న నాలుకే, ఇది ఎంత చిన్న చుక్కని పెద్ద వాడను తిప్పేస్తుంది. ఈ చిన్న నాలుక మన సర్వ శరీరాన్ని మాలిన్యంలో ముంచేస్తుంది. అందుకని మన నోటిని అదుపులో పెట్టుకోవాలి, మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ముగిస్తున్నాను. పార్ట్ 7లో 2వ మాట రాసుకోండి. 2వ మాట, గర్వపు మాటలు మాట్లాడే నాలుక. ఏంటండి ఈ మాట? వాస్తవానికి నాకు ప్రేరేపణ రాలా, మరి క్రెడిట్ చెప్పేయాలి, మన షాలోమ్ రాజు గారికి ఇచ్చేయాలి క్రెడిట్. ఆయన నేను కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటాం. మీ ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్నాం అంటే వాక్యాన్నే మాట్లాడుకుంటాం, ఏదైనా కష్టకాలు చెప్పుకుంటాం. ఆయన ఇచ్చిన ఆలోచన, అయ్యా గర్వపు మాటలు ఇలా మరి మాట్లాడారు కదా, నిజమే కదండి, ఆ మాటలు నేను చెప్పలేదు కదా అని వెంటనే వాట్సాప్లో ఫీడ్ చేసుకున్నాను. మరి ఎవరున్నారా అని నేను ఆలోచన చేస్తుంటే దానికి కూడా మళ్ళీ ఉదాహరణ ఆయన ఇచ్చేసారు. నాకు అనిపించింది ఇక నవ్విన తర్వాత షాలోమ్ రాజు గారు నిలబెట్టే వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజమండి, ఉన్నమాట చెప్తున్నారు, లేని మాట నాకెందుకు? లేవికాండం 23:1 లేని వార్తను పుట్టింపకూడదంట. కాబట్టి ఈ గర్వపు మాటలు మాట్లాడే నాలుక పార్ట్ 7లో 2 మాట రాసుకున్నారు కదా. ఎవరండి పరిశుద్ధ? ఇప్పుడు ఆయన సైలెంట్గా ఉండాలి, మీ అందరూ చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో
డంబంగా గర్వంగా ఒక వ్యక్తి మాట్లాడాడు. గర్వపు మాటలు గర్వంగా మాట్లాడాడు. ఎవరు ఆ వ్యక్తి చెప్పండి? ఎవరండి? ఎవరో చెప్తున్నారు? సీత గారు చప్పట్లో గట్టిగా. ఇంకెవరు చెప్పారు? మీరు కూడా ఏసు గారు చెప్పారా? రాజమౌళి గారు చెప్పారా? వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గొల్యాతు ఏం పలికాడు మాటలు? ఇదిగో మీలో ఎవడొస్తాడు రండి నా దగ్గరికి, చీల్చి చెండాడేస్తా, ఇదిగో నాతో ఒక్కడు పోట్లాడు ఎవడున్నాడు రండి అని గొల్యాతు తన బలాన్ని బట్టి, తన హైట్ని బట్టి, ఏమండి తనకున్నటువంటి కండ బలాన్ని బట్టి గర్వపు మాటలు మాట్లాడుతున్నాడు. గర్వపు మాటలు చూద్దాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 17, సమూయేలు మొదటి గ్రంథం 17:43, 17:43 చదవండి. ఫిలిష్తీయుడు, కర్ర తీసుకుని నీవు నా మీదకి వచ్చుచున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పి తన దేవతల పేరట, మీ బైబిల్లో దూతలను ఉందండి, ఓకే పర్లేదు అలా చదవండి పోనీ. తన దేవతల పేరట దావీదుని శపించెను, నా దగ్గరకు రమ్ము, అదిగో నీ మాంసమును ఆకాశ పక్షులకును భూమృగములకును ఇచ్చివేతునని ఆ ఫిలిష్తీయుడు దావీదుతో అనగా, ప్రగల్భాలు అంటారు దీన్ని. కొంతమంది తొడలు కొడతారు, రే దమ్ముంటే రారా చూసుకుందాం, రారా నువ్వో నేను తేలిపోద్ది తాడో పేడో. మీరు కూడా కొడుతున్నారండి ఏసు రక్తం. కొంతమంది జబ్బలు కొడతారు, కొంతమంది తొడలు కొడతారు, కొంతమంది చిటికలు వేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టండి సరే, చల్లగా ఉంది కదా, కొంచెం కునుకుపాట్లు వస్తున్నాయి, గట్టి కొట్టాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రగల్భాలు పలికాడు దావీదు. ఏం మాట్లాడాల? ఇదిగో జీవము కలిగిన దేవుని పక్షంగా నేను వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, తిప్పి 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 గుమ్మా గుమ్మాకే. నాకు తెలుగులో పాట రాదు కానీ ఆగ్రాలో ఉన్నప్పుడు విన్నాను నేను ఈ పాట. దావీదునే గొల్లియతుకో కైసే మారా అని ప్రశ్న వేసినప్పుడు ఈ పాట పాడతానమాట. 5 पत्थर नाली से लेकर 5 पत्थर नाली से लेकर गुमा गुमा के मरा అంటే 5 రాళ్ళని నేల నుంచి తీసుకుని ఒకే రాయిని తిప్పి 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 కొట్టి చంపాను. గుమ్మా గుమ్మ అంటే తిప్పి తిప్పి, గుమ్మా గుమ్మ కైసే మారా, గుమ్మా గుమ్మా కే మారా. మీకు రాదులే, అది తెలుగే రాదు మనకి, హిందీ ఎందుకు వస్తుంది? మీరు ఎందుకు చెప్తారు? తెలుగుదే మాకు అర్థం కాదు, హిందీలో నువ్వేం చెప్తారు? మాకే హిందీ రాదు, కానీ మీరు కొంచెం పలకాలి కదండి. ఒకసారి నేను అడుగుతాను, మీరు చెప్తారా? మీరు పాడతారా? బాగుంటుంది, కొడతారా? దావీదునే గొలియతుకో కైసే మారా చెప్పండి, కొంచెం చెప్పండి, పాడతలే కానీ. గుమ్మా గుమ్మాకే మారా, తిప్పి తిప్పి కూడా చంపాడంట ఒక్క దెబ్బకే, ఒక్క రాయి దెబ్బకి. ఇప్పుడు ఒకడు ఇది పంగళగారితో కొడతావు చూసారా, ఒక పెట్టను కొట్టినట్టు పెట్టాలి పడిపోద్ది కదా రాయి దెబ్బకి, అక్కడ పడిపోయాడంట. 6 మూరల జానుడు నా జానుబాహుడు, ప్రగల్భాలు పలికిన గర్వపు మాటలు పలికిన వ్యక్తి ఒక చిన్న రాయి దెబ్బకి పడిపోయాడు, చచ్చిపోయాడు దెబ్బకి. వెంటనే దావీదు వచ్చి తన ఖడ్గాన్ని తీసి గొలియాతుని శిరచ్ఛేదన చేశాడు. గర్వపు మాటలు మాట్లాడేవారు దయచేసి గమనించాలి. వాక్యం చెప్తుంది, గర్విష్ఠుడా నేను నీకు విరోధిని. అలాగే రబ్షాకే అనేవాడు కూడా పలికాడండి. రబ్షాకే అనేవాడు హిజ్కియా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు, మనం ఈ వారంలో చదువుకున్నాం, హిజ్కియా రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు ప్రాకారం దగ్గరికి వచ్చి గుర్రముల మీద వచ్చి, ఇదిగో మిమ్మల్ని రక్షించుటకు యెహోవా మిమ్మల్ని రక్షిస్తాడని అనుకుంటారా మీరు? అసలు మమ్మల్ని ఇక్కడికి పంపించిందే మీ దేవుడు అని యెహోవా మమ్మల్ని పంపించాడు. వాళ్ళ పరిస్థితి ఏమైంది? సెపారవైము దేవతలు ఏమయ్యారు, వాళ్ళ దేవతలు ఏమయ్యారు, వాళ్ళందరినీ మేము జయించాం, మిమ్మల్ని కూడా మేము జయిస్తాం అని తమ మలము తిన్నట్లు, తమ మూత్రం తాగునట్లని అసభ్యకరమైన మాటలు ఎత్తిపెట్టి అక్కడ యోధా ప్రజలను ఉద్దేశించి అక్కడ ఒక అధికారి అంటాడు, అయ్యా మీరు పలానా భాషతో మాట్లాడండి, యోధా భాషతో మాట్లాడొద్దు మా ప్రజలు అంటున్నారంటే, మీ వద్దకే మమ్మల్ని రాజు పంపించాడా? వాళ్ళ వద్దకు కూడా మమ్మల్ని రాజు పంపించాడని ఆ యోధా భాషతోనే, మాట్లాడొద్దన్న భాషతోనే ఆ మాటల ద్వారా వాళ్ళని జడిపించాలని, వాళ్ళని భయపెట్టాలని. అర్థమవుతుందండి? ప్రగల్భాలు పలికాడండి రబ్షాకే. తెల్లారితే ఏమైంది తెలుసా? పీనుగా అయిపోయాడు. ఈ మాట అనకూడదు, నన్ను క్షమించాలి, సచ్చి చెమైపడి ఉన్నాడు. ఆ రోజు రాత్రి దేవుడు ఒక దూతను పంపిస్తే 1,85,000 మంది హతమరిస్తే రబ్షాకే ప్రగల్భాలు పలికాడు, గర్భపు మాటలు మాట్లాడి చూడండి, చచ్చి శవమైపడి ఉన్నాడు. ఏ రోజు ఎవరికి ఎలా వస్తుందో తెలియదండి. కాలం చాలా గొప్పదండి. ఈరోజు అన్ని బాగున్నాయి కదా అని చెప్పేసి మనం గర్భపు మాటలు మాట్లాడుతున్నాం అంటే రేపు ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఈరోజు కాలు రాగరేసిన మనం రేపు అడుక్కునే స్థాయికి వెళ్ళిపోతామేమో. అందుకంటే కాలం చాలా గొప్పదండి, ఎవరి దానికి ఇచ్చేస్తుంది కాలం.
గర్వపాటలు మాట్లాడకూడదు. పరిశుద్ధ గ్రంథంలో గొలియాతు గర్వంగా మాట్లాడాడు, అప్పటికప్పుడు చచ్చిపోయాడు. రబ్షాకే గర్వపాటలు మాట్లాడాడు, తెల్లారబడి చచ్చిపోయాడు. ఇంకొకడు ఉన్నాడు నాబాలు. యెహోవా ఎవడో, దావీదు ఎవడో, దేవుని పట్టుకు ఎవడంటారండి అసలు? నేను ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా డు అనే మాట వస్తే కొంచెం బాధగా ఉంటుంది. యేసు ప్రభులు వారు అనాలనిపిస్తుంది నాకు. యేసు ప్రభు వచ్చాడు అని నాకు అనుభూతి అవ్వదు. దేవుడు అనే మాటలో డు అనేది ప్రథమ విభక్తి, మనం చదువుకున్నాం, అక్కడ పలకాలి. కానీ అన్ని విషయాలలో యేసయ్య వచ్చాడు, ఆయన కౌరంపిచ్చాడు, డు అనే మాట కొంచెం అమర్యాదగా ఉంటుంది. నాకైతే చాలా భయం వేస్తుంది కూడా. ఒక్కోసారి పొరపాటున యేసయ్య రమ్మన్నాడు అన్నప్పుడు తర్వాత నేను వింటాను కదా వీడియోలో, ఏంటి ఇలా అనేసాను, గౌరవం లేకుండా మా ఈ పదం వచ్చేసింది ఏంటి అని నేను సరి చేసుకునే ప్రయత్నం చేస్తాను, భయపడతాను నేను. ఈ వ్యక్తి నాబాలు ఏమన్నాడంటే యెహోవా ఎవడో, దావీదు ఎవడో, దాన్ని ఏమంటారని కన్నులు ఎత్తుకొచ్చిన తత్వం కాదండి అది. చేసిన సహాయానికి ప్రతిగా సహాయాన్ని అర్థించి తన సేవకులను పంపిస్తే దావీదు తన సేవకులతో గర్వంగా మాట్లాడి తిరిగి పంపించేస్తాడు. దావీదు కోపంతో మండిపడి 400 మందిని వేసుకొని చేస్తాడు. ఈ సంగతి అబిగేలుకి తెలిసి అబిగేలు దావీదు ఎదుట సాష్టాంగపడి దావీదుని ఎదుర్కొని దావీదుకి సాష్టాంగపడి తన కోపాన్ని చల్లార్చింది కాబట్టి సరిపోయింది. ఇంకో మాట చెప్పమంటారా, ఈ సంగతి అంతా అయిపోయిన తర్వాత ఇంటికి వెళితే తాగేస్తూ వెళ్తున్నాడు. ఇప్పుడు వద్దులే, రేపు పొద్దున్న చెప్తాం అని చెప్పి తెల్లారదాకా ఆగి తెల్లారి వచ్చి తన భర్తతో చెప్తుంది, ఇదిగో నాబాలో అని ఉన్నదులేండి, ఏవండి అని మర్యాదగా పిలుచుండదు. ఎందుకంటే సుబుద్ధి కలదు కదా, సుబుద్ధి కలదు కాబట్టి ఏవండి అనే పిలుతుంది. బుద్ధి లేనిదైతే పేరెట్టి పిలుతుంది. సరే, దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భర్తని ఏవండి అని పిలవాలి. ఏవండి, లేకపోతే బావ, లేకపోతే మావయ్య, లేకపోతే బుద్ధి ఉన్న వాళ్ళు మర్యాదగా పిలుస్తారు. బుద్ధి లేని వాళ్ళు ఎక్కడ చచ్చావు, బుడద నష్టపోవడం, మా ఐదారోడ, దొంగ డాష్, దేవునికి స్తోత్రం నేను తిట్టకూడదు, దేవునికి మహిమ కలుగును కాక. అర్థమవుతుందండి. నేను అంటాను సుబుద్ధి కలిగింది కాబట్టి, ఏమండి మీకు ఒక మాట చెప్పాలనుకున్నానండి. సావు వార్త చల్లగా చెప్పినట్టు చెప్తుందేమా సావు వార్త, ఇదిగో రాత్రి మీరు తాగి తందనాలు ఆడుతున్నారు కానండి, ఇదిగో మిమ్మల్ని చంపడానికి దావీదు మహారాజు తన సేవకులతో 400 మొత్తం కత్తులు గుదులు వేసుకుని వచ్చేస్తాడంటే, నేను అన్నది మీకు విచిత్రం అనిపించవచ్చు, అక్కడ ఉంది బీసుపోయాడంట, 10 రోజులు కానీ చచ్చిపోయాడు. ఆ వార్త విని గుండె కొట్టుకోవద్దంటే అయిపోయింది. మామూలు హార్ట్ స్ట్రోక్ కాదు ఇది. హార్ట్ స్ట్రోక్ వచ్చినాడు ఓ 10 నిమిషాలకు అరగంటకు చచ్చిపోతాడు. కానీ ఇతనికి ఈ స్ట్రోకు 10 రోజులంటే అక్కడ ఉంటుంది. చూడండి, 1 సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం 10వ వచనంలో, నాబాలు దావీదు అవడం, యెష్షయి కుమారుడు అవడం, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. క్షమించాలి, దావీదు ఎవడు అనే మాట్లాడాడు, యెహోవా ఎవడు అనే మాట మాట్లాడింది ఫరో. నిర్గమకాండంలో ఫరో మాట్లాడాడు, ఆ తర్వాత చెప్తాను. ఇప్పుడు ఈ లైన్లోకి వచ్చేయండి. 38వ వచనం, 10 ఆ సంగతులు తెలియజెప్పగా, 38వ వచనం పై మాట, ఆ సంగతులు తెలియజెప్పగా భయము చేత అతని గుండె పగిలిను, అతడు రాతి వలె బిగుసుకుపోయాను. ఇప్పుడు నేను చెప్పింది నిజమా కాదా? బీసిపోయాడు. నేను బీసిపోయాను. ఏమో చూసి ఇలా చూసేసరికి వచ్చి కూర్చున్నారు. ఏసు రక్తం నేను బీసిపోయాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం. అతని గుండె పగిలిను, అతడు రాతి వలె బిగుసుకొని పోయినాం. 10 దినములైన తర్వాత యెహోవా నాబాలును మొత్తగా అతడు, ఇక దేవుడు కూడా జాలేసింది, ఇక ఎంతకాలం ఉంటాడు, ఇక ఉపయోగం లేని మనిషి, రాతిలాగా బిగుసుకుపోయి హార్ట్ స్ట్రోక్ వచ్చిందంటే అరగంటలో హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి శ్రీ వెంకటేశ్వర హార్ట్ కేర్ భీమవరంలో ఉంటుంది, అక్కడ 30,000 రూపాయలు ఇంజక్షన్ చేస్తారు, బతుకుతారు. ఇది నా అనుభవం బట్టి చెప్తున్నాను. లేదు గ్యాస్ పెయిన్ అది ఇది అని అశ్రద్ధ చేశారనుకో, 2వ వస్తుంది, 3వ వస్తుంది, లేపుకుపోతుంది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మహానుభావుడు చాలా గొప్పవాడు. హార్ట్ స్ట్రోక్ వచ్చిన 10 రోజులు బతికేశాడు. ఇంజక్షన్ లేదు, మందు లేదు, మాత్ర లేదు, ఏమీ లేదు. నేను అంటాను, యెహోవా దేవా క్షమించానంటే బాగుండేదేమో. 10 దినాలు గుండె బిగిసిపోయి రాతిలాగా బిగిసిపోయినాడంట. ఆమె ఎలా చెప్పిందో మా తల్లి అబిగయలు, మీకు అనిపిస్తుంది మాకు కూడా ఎలా చెప్పిందో చెప్తే బాగుండు అనిపిస్తుంది కొంతమంది భార్యలకి. మాటతో చంపేద్దాం అనుకున్నారా? దావీదు వచ్చాడు, ఇక 2వ మాట ఇంటే కొద్దిగా ఊపిరి తీసుకున్నాడేమో, ఊపిరి కూడా స్టక్ అయిపోయినట్టుంది. భలే ఆశ్చర్యంగా ఉందండి నాకైతే ఈ మాట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ప్రగల్భాలు పలికాడు. ఏమైందంటే గుండెపోటు చచ్చిపోయాడు. ఎంతమంది గర్వంగా పలికినట్టు గర్వంగా మాట్లాడి నిన్న మాట్లాడిన వాళ్ళు ఈరోజు మాయమైపోయిన వాళ్ళు ఎంతమంది లేరండి? బైబిల్ కొంతమందిని చూపిస్తున్నాను. మీ కళ్ళెదురుగా ఇప్పుడు నాగేశ్వర గారు ఉన్నారు, కృష్ణదాతి గారు ఉన్నారు. మీ అనుభవాల్లో ఎంతమంది ఉన్నారండి? గర్విష్ఠులైపోయి పతమైపోయిన వాళ్ళు, అర్ధాంతరంగా తమ యవన కాలంలోనే చచ్చిపోయిన వాళ్ళు, గర్విష్ఠులు ఎంతమంది లేరండి మీ అనుభవాల్లో? గర్వం మనిషిని బతకనివ్వదండి, గర్వం మనిషిని పాడు చేస్తుంది.
హిజ్కియా చూడండి, క్షమించాలి, ఉజ్జియా గర్విష్ఠుడై నొసట కుష్ఠరోగం తెచ్చుకున్నాడండి. కానీ గర్వం అనేది శరీరాన్ని పాడు చేస్తుంది, శరీరాన్ని చేస్తుంది, జీవితాన్ని పాడు చేస్తుంది. ఫరో అన్నాడు, యెహోవా ఎవడు? ఎర్ర సముద్రంలో మునిగి చచ్చిపోయాడు. గర్వం, ఓ గర్విష్ఠుడా, నేను నీకు విరోధిని. అహంకారం తగదండి మనిషికి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు దీన మనసు గలవాడు. దేవుడు ఏమై ఉన్నాడండి? దీన మనసు. నేను దీనుడును సాత్వికుడును గనుక ఇదిగో దీన మనసు గల వారి యొద్ద నేను నివాసము చేతున్నాను అంటున్నాడు ఆయన. గట్టిగా చెప్పలు కూడా దీనమును మహింపరుద్దా. నువ్వు దీన మనసు గలవాడైతే నీ యొద్ద నివాసం చేస్తాడు. నువ్వు గర్వహృదయం కలిగిన వాడైతే నీ యొద్ద మరణదూత పాశం వదలటానికి సిద్ధంగా ఉంటాడు. మరి గర్వంగా ఉంటావో దీన మనసు కలిగి ఉంటావో నీ ఇష్టం. నేను చెప్పడం వరకే నా బాధ్యత. 2 మాటలు అయిపోయింది. ఇప్పుడు 3వ మాట రాసుకోండి. 17లో 3వ మాట. సాత్వికమైన నాలుక. డిస్టర్బ్ చేయకండి ప్లీజ్. 10 నిమిషాలు అన్న సైలెంట్గా ఉండండి అమ్మా. సాత్వికమైన నాలుక. చాలా స్లోగా చెప్తున్నాను కదా ఈరోజు. 15వ అధ్యాయం 4వ వచనం, సామెతల గ్రంథం 15:4. సాత్వికమైన నాలుక. సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుట్టిలత ఉండిన ఎడల ఆత్మకు భంగము కలుగును. 2వ మాట పక్కన పెడితే 1వ మాట నోట్ చేసుకోండి. సాత్వికమైన నాలుక జీవవృక్షం. జీవవృక్షం వల్ల జీవం వస్తుంది. అర్థమవుతుందండి? జీవవృక్ష ఫలాలు మన కొరకు దాచి ఉంచాడు కదా దేవుడు. జీవవృక్షాల ఫలాలు భుజించిన వాళ్ళు నిత్యం జీవిస్తారు దేవుని రాజ్యంలో. అది ఇప్పుడు ఈ భూమి మీద లేదులేండి. మనం చనిపోయి వెళ్ళిన తర్వాత మన కేటగిరీ, మన వ్యక్తిత్వాన్ని బట్టి అది ఆ పండు మనకి ఇవ్వాలా వద్దా అనేది దేవుడు నిర్ణయిస్తాడు. జీవవృక్ష ఫలం. సరే, ఇప్పుడు మనం భూమి మీద బతుకుండగా కూడా మన నాలుక జీవవృక్షం లాగా ఉండాలంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. సాత్వికమైన నాలుక జీవవృక్షం. యేసు ప్రభులు వారి భూమి మీదకి వచ్చినప్పుడు అనేక మంది ఆయన్ని వెంబడించడానికి ఇష్టపడేవాళ్ళు. ఎందుకో చెప్పండి? ఆయన సాత్వికమైన మాటలను బట్టి. ఎవరి దగ్గరికి వెళ్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా వినసొంపు లేదు. బాధ పెట్టేవాళ్ళు తప్ప నెమ్మదిచ్చేవాళ్ళు లేరు. కానీ యేసు ప్రభుల వారి దగ్గరికి వెళితేనండి, ఆయన మాటలు వింటుంటేనండి, అబ్బా అవునా, నిత్యజీవం ఉందా, పరలోకం ఉందా, ఈ లోకం అశాశ్వతమైందా, దీనికోసం అని ఆయన మాటలు వింటుంటేనే మాటల్లో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఆ మాటల ద్వారా పరివర్తన వస్తుందంట. ఎంత కోపిష్ఠులైనా, ఎంత దుర్మార్గులైనా, ఎంత నరహంతకులైనా, ఎంత వ్యభిచారులైనా ఆయన సాత్వికమైన మాటలు వింటుంటే జీవం వాళ్ళలో ఉలిక్కు పడుతుందంట. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను వినండి. యెహెజ్కేలు దర్శనంలో ఏ లోయ కనిపించిందమ్మా? ఏ లోయ కనిపించింది? మర్చిపోయారా? తిమోతి గారు కొట్టండి చెప్పట్లు. ఎముకల్లోయ చెప్తున్నాను. ఏ లోయ, ఏ లోయ, ఏ లోయ, ఏ లోయ. ఎక్కడికి వెళ్ళిపోతున్నారండి? ఏ లోయలోకి వెళ్ళిపోతున్నారండి? కొండలలో లోయలో అక్కడికి వెళ్ళిపోతారండి మీరు. ఏసు రక్తం ఎముకలలో కనబడితే ఆ ఎముకలలోయ జీవము గలదా, నిర్జీవమైందా చెప్పండి. జీవం లేదు, జీవం లేదండి. అక్కడ ఎముకలు పడున్నాయి, అలా పీసులుగా పడిపోయి ఉన్నాయి. నేను అంటాను, చాలా మంది గృహాలు జీవం లేని జీవోత్సవాల్లాగానే కనిపిస్తున్నాయి. భక్తి లేని కుటుంబాలు, ప్రార్థన లేని కుటుంబాలు, వాక్యనము లేని కుటుంబాలు, ఉపవాసం లేని కుటుంబాలు, దేవునితో సత్సంబంధం, సహవాసం లేని కుటుంబాలు, కుటిలమైన మాటలు. ఇదిగో కుటిలతో ఉండిన ఎడల ఆత్మకు భంగం కలుగును. చాలా మంది ఆత్మీయ జీవితంలో స్పిరిచువాలిటీ తగ్గిపోతుంది. ఎందుకు తెలుసా? ఆత్మకి భంగం కలుగుతుంది. నీ నాలుకలు కుటిలతో ఉంది. ఇదిగో నీ నోట మూర్ఖపు మాటలు రానేకము, కుటిలమైన మాటలు రానేకము. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ. సాత్వికమైన నాలుగుగా ఉంటారంటే, నీ నాలుగు సాత్వికమైనదిగా ఉంటే నీ కుటుంబం జీవంగా ఉంటుంది. ఇప్పుడు బతుకునోడికి చచ్చినోడికి ఎంత తేడా ఉంటుందండి? నీ నాలుకను బట్టి ఆధారపడి ఉంటుంది నీ కుటుంబంలో జీవం ఉండాలా, నిర్జీవం ఉండాలా అని. చాలామంది మాట్లాడే మాటల వల్ల కుటుంబంలో జీవం ఉంటుందా, నిర్జీవం ఉంటుంది. సరే, తర్వాత సామెతల గ్రంథం 25:15. సాత్వికమైన నాలుక ఏం చేయను చూడండి. సాత్వికమైన నాలుక, ముగిస్తున్నాను. దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పింపవచ్చును. అదిగో సాత్వికమైన నాలుక ఎముకలను నలగగొట్టును. నాలుగుతో ఎముకల్ని నలగొట్టగలమా? ఎవరైనా ఒక్కొక్కసారి గమనించాలి, మృదువైన మాట, నొప్పించు మాట ఏం చేస్తుందండి? కలహాన్ని రేపుద్ది. మృదువైన మాట క్రోధాన్ని చల్లారుస్తుంది. అంటే
దీన్ని ఎలా నేను వివరించాలనుకున్నా, ఎముకలు నలగొట్టడం అంటే దాని అర్థం ఏంటంటే, కోపంగా చెప్పినా, గట్టిగా చెప్పినా, తిట్టి చెప్పినా, కుట్టి చెప్పిన మారనుడు సాత్వికంతో, ఆవేదనతో, బాధతో, మంచి మనసుతో, ఎదుటి వాళ్ళకి వినమ్రతతో చెప్పినప్పుడు ఎముక చాలా గట్టిగా ఉంటుంది. అది ఎముకలు నలగొడతాం అంటే నిజంగా పొడి చేస్తాం అని కాదు. ఆ ఎముకలు కూడా మెత్తన పడిపోతాయి. ఇక వాళ్ళకి పట్టు వదిలేస్తారు. అవతల వాళ్ళు మన మీద ఉన్నటువంటి పట్టు కూడా భీష్మించుకుని కూర్చుంటారు కదా, అది కూడా పట్టు వదిలజేయగలదు. ఏంటిదో తెలుసా? సాత్వికమైన మాట. అంటే నీ ఎదుటి వాళ్ళు నీ మీద పంతంతో ఉన్నారు, కానీ నువ్వు మాట్లాడే మాట వాళ్ళను కూడా ఐస్ చేయగలదు, కూల్ చేయగలదు. అర్థమవుతుందా? నువ్వు మాట్లాడే మాటను బట్టే ఉంటుంది. సాత్వికమైన మాట మాట్లాడితే, ఇంత సాత్వికంగా మాట్లాడే వ్యక్తినా నేను అబద్ధం చేసుకున్నాను చిచి అని తన మీద తనకే చిరాకు వస్తుంది. తనకే వ్యసనం పడతాడు. మనం తిట్టక్కర్లా, కొట్టక్కర్లా, మనం బుద్ధి చెప్పక్కర్లా, తనంతా తాను బుద్ధి చెప్పుకుంటాడు. అది సాత్వికమైన ఎముకలు నలగొట్టడం అంటే. మనం అలా మృదువుగా మాట్లాడదామండి. ఎందుకని నొప్పించి మాటలు మాట్లాడి ఎదుటి వాళ్ళకి కలహాన్ని రేపించడం అవసరం అంటారా? ప్రతి కలహమునకు దూరంగా ఉండాలని వాక్యం చెప్తుంది కదా. సరే, మంచి తర్వాత మాట్లాడదామండి. ఎఫెసీ పత్రిక 4:2. ఎఫెసీ పత్రిక 4:2. మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను. ఇప్పుడు ఖైదీగా ఉన్న వ్యక్తి బాధతో ఉంటాడు, అవునంటారు కాదంటారా? జైల్లో ఉన్న వ్యక్తి బాధ చేయగలడా? కోపం అవుతుంది, నేనేం తప్పు చేశానని అక్కడ పెట్టారు. కానీ జైల్లో ఉన్న పౌలు అంటాడు, సాత్వికంతో నడుచుకోండియా, దేవునికి మహిమ కలుగునుగా, సాత్వికంతో నడుచుకోండియా. పౌలు గారు చెప్తున్నటువంటి బోధ అండి. ఆయన కష్టంలో ఉంటూ, చెరసాలలో ఉంటూ, సమస్యలో ఉంటూ ఇతరులకి బోధ చేస్తున్నాడు. ఏమో తెలుసా? సాత్వికంగా నడుచుకోండియా. ఎందుకయ్యా కోపోద్రేకాలు? ఎందుకయ్యా ఇలాంటి విషయాలు? ఎందుకయ్యా వివాదాలు? ఎందుకయ్యా మూర్ఖత్వం? సాత్వికం కలిగి నడుచుకోండి. అదే ప్రభువుని బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. చూడండి, గలతీ 6:1. గలతీ 6:1. మీ ఎదుట సహోదరుడు, మీ పొరుగువాడు ఎవరైనా తప్పు చేస్తే, మీ విషయంలోనే తప్పు చేస్తే మీరేం చేయాలో చూడండి. గలతీ పత్రిక 6:1. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనసుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావాలని. ఇప్పుడు చైతు ఒకసారి రమ్మా, చూడండి ఒకసారి. ఈ మాట మీకు అర్థం కావాలంటే 10 నిమిషాలు ముగిస్తాను, టైం అయిపోయింది. ఈ వ్యక్తి మంచి వ్యక్తి, కానీ ఉన్నటువంటి యవన ప్రాయం కాబట్టి యవనస్తులు తప్పక, చెప్పండి, యవనస్తులు తప్పక తొట్టిల్తారు. ఇప్పుడు ఈ వ్యక్తి తొట్టిల్లిపోయాడు. ఇప్పుడు చరణ్ లేవరు ఒకసారి. ఇప్పుడు ఇతను కూడా యవనస్తుడే కదా. ఇప్పుడు ఇతని దగ్గరికి రావాలి, మాట్లాడితే ప్రతి దగ్గరికి రా. ఆదివారం వస్తే చక్క కలిసి కూర్చునేవాళ్ళు, చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు, ప్రభుని మహింపరిచేవాళ్ళు. ఇప్పుడు ఈ వ్యక్తి తప్పిపోయాడు, మందిరానికి రావట్లా. ఏమండి? అప్పుడు ఈ పక్కనే ఉన్న వ్యక్తి ఏం చేయాలి? విమర్శించాలా? గాయపరచాలా? మరి తృణీకరించాలా? నలుగురికి అల్లరి చేయాలా? ఓ చర్చకు వచ్చేవాడు, పెద్ద గొప్ప చెప్పేవాడు, ఇప్పుడు చూడండి అదే నా భక్తి అంటే అని వీడిని హెచ్చించుకోవాలా? ఇతన్ని తగ్గించుకోవాలా? ఇతన్ని తగ్గించాలా? తప్పండి. అలా చేయకూడదు. ఏమని వాక్యం చెప్తుందంటే, ఇక్కడ చూడండి, మరలా నేను చదువుతాను. ఇదిగో, ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడునేమో అని తన విషయమే చూచుకొనుచు. గలతీ పత్రిక 6వ అధ్యాయం చదివాను, 6వ అధ్యాయం మొదటి వచనం చదువుతున్నాను అనమాట. అర్థమవుతుందా? ఇప్పుడు చరణ ఏమనుకోవాలంటే, నేను కూడా యవనొస్తున్నే కదా, నేను కూడా ఒకవేళ అలాంటి శోధనలు ఎదుర్కోవచ్చేమో, కాబట్టి చైతుని నేను తక్కువ చేయకూడదు, తృణీకరించకూడదు అని చైతు దగ్గరికి ఈ చరణం వచ్చి ఏం చేయాలి తెలుసా? చైతు అడితే, ఇదిగో 5 అయిపోయింది, పొరపాట్లు అనేది సహజం, ఆ పొరపాటు అలవాటు కాకుండా చూసుకోవాలి, మందిరానికి మానొద్దు, మందిరానికి తప్పనిసరిగా రావాలి, ఆ బలహీనత ఉంటే దేవునికి అప్పగించేద్దాం అని చేయవే, చేయవే, ఇతన్ని బలపరిచి, అలా కాదు, ఇతన్ని బలపరిచి సాత్వికమైన మాటలు చెప్పి, ఇప్పుడు వెళ్ళిపోండి, ఇలా మందిరానికి తీసుకెళ్ళాలి, కూర్చోండి. అర్థమవుతుందండి? నీ ఎదుటి నీ పొరుగు అని నీతో కలిసి కూర్చునేవాడు, నీతో కలిసి దేవుని ఆరాధించేవాడు ఏదో చిన్న బలహీనత కారణంగా తప్పిపోయాడు. ఇప్పుడు సిస్టర్ గారు సాక్ష్యం చెప్పారు కదా, సీత గారు, నేను బైబిల్ చదవనా, నేను ప్రార్థన చేయనా,
నేను ఆశ్రమను ఏజ్రాక్తమే చేయం. ఏంటి ఏదో చిన్న సమస్య వచ్చేసరికి నేను అన్నాను, ఒకటే మాట అన్నా. ఏం మాట మాట్లాడినా, అక్క సరే దేవుని స్తుతించొద్దు, దేవుడిని నువ్వు వాక్యం చదవద్దు, ఆన్సర్ పెట్టొద్దులే, కానీ ఓ మాట చెప్తాను చెయ్యి. మరి చేస్తుందో లేదు నాకు తెలియదు. ఓ పేపర్ తీసుకో, ఓ వైట్ పేపర్ తీసుకో, ఓ పెన్ను తీసుకో. విన్నారా? పెన్ను తీసుకో. దేవుడు నిన్ను పుట్టించినప్పటి నుంచి దేవుడు నీకు చేసిన మేలులన్నీ రాసుకురా. ఒకటి. రెండు, ఆయన నీ జీవితంలో చేసిన అద్భుతాలు, నీ కోసం చేసిన ప్రాణత్యాగం, ఇవన్నీ రాయి. ఒకటి. రెండు, ఆయన నీ పట్ల ఏ చిత్తం కలిగి ఉన్నాడో ఆలోచించు ఒకసారి. అంటే నీ పట్ల ఆయన కలిగి ఉన్న చిత్తం, ఒకటి దేవుడు నీ కోసం చేసినవి, రెండు దేవుడు నీ నుంచి కోరుకునేది ఏంటో రాయి, మూడు దేవుని కోసం నువ్వేమేం చేసావో రాయి. అర్థమవుతుందన్నమాట? దేవుడు నీ కోసం చేసినవి, దేవుడు నీ నుంచి కోరుకునేది, మూడు దేవుని కోసం నువ్వు ఏమేం చేశావు, నాలుగు దేవునికి వ్యతిరేకంగా, అంటున్నారా, దేవునికి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఏమేం చేసావో కూడా రాయి. ఈ నాలుగింటిని పరిశీలించు, అప్పుడు తేలిపోద్ది అన్నాను నేను. తేలిపోద్దా లేదా? దేవుడు మన కోసం ఎన్నో చేశాడు, లెక్కలేనని చేశాడు. రెండు, ఆయన మన నుంచి కోరుకునేది ఏంటి, అది మనం చేస్తున్నామా? చేయట్లా. మూడు, మనం ఆయనకి ప్రతికూలంగా, అంటే మనం ఏమేం చేసాం తప్పులు, అవి కూడా రాసుకోవాలి. అప్పుడు తేలిపోద్ది ఈ వచ్చిన సమస్య దేవుని వల్ల నాకు రాలేదు, నా అవిధేయత వల్ల, నా పాపం వల్ల, నా యొక్క స్థితిని బట్టి, నా స్వతహాగా నా స్వయంకృత అపరాధమే కానీ దేవుడు నన్నేమో గురిగా చేసి ఈ శ్రమంలో నన్ను పడేయలేదు అని అప్పుడు అర్థమైద్ది మనకి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. కాబట్టి మీ ఎదుటి వారు ఎవరైనా త్రోవ తప్పిపోతే సాత్వికంగా మాట్లాడండి, అంతేగాని ఏంటి వాక్యం చెప్తూ మానేసావా, ప్రార్థన చెప్తూ మానేసావా, ఆశపడితే మానేసావా, ఇదేనా నీ భక్తి? ఎంతకాలం ఓ గొప్పలు చెప్పావుగా, ఎంతకాలం ముసుగేసుకుని ప్రార్థన చేసేవాగా అంటే వాళ్ళకి ఏమవుతుందండి? కోపం అవుతుంది. ఇదిగో నన్ను ఇలా దెప్పుడుకు మాట్లాడతాడా వీడో అని వాళ్ళ మీద కోపం అవుతుందండి. అసలు ఇంకా దేవునికి దూరం అయిపోతారు. అది వాడి హ్యాబిట్ కాదు, ఏదో చిన్న బలహీనత లేని మానవుడు ఎవడున్నాడు చెప్పండి? దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు తీసుకోవాలా? దేవునికి మహిమ కలుగునుగా. ఆ బలహీనతను బట్టి కించపరిచినట్టు మాట్లాడుకోకూడదు. అర్థమవుతుందా? ఏంటయ్యా చర్చికి వస్తున్నావు, నువ్వు చేసే పని ఏంటి అన్నాను అనుకో, ఆయన గుండె జారిపోద్ది, ఇంకా తలెత్తుకోలేడు, చర్చికి రాలేడు ఆయన. సాత్వికంగా, బాబాయ్ అది కాదు బాబాయ్, సంఘంలో కొంచెం ఓ పెద్దోడుగా ఉన్నావు కదా, మరి నలుగురికి నువ్వు మాదిరిగా ఉండాలి కదా. ఆ మాటలు ఏం చేసినాయి అతన్ని పట్టుకున్నాయి. మొన్న అంటున్నాడు, నాకు సిగ్గేసిందయ్యా, నేను బాబాయ్ నేను నా వెనకాల నేను ఎక్కడికైనా తీసుకెళ్ళాలంటే మరి నీకు అది ఉండకూడదు కదా అన్నావు కదా, అప్పుడు నాకు సిగ్గేసింది అన్నది. అంతే కదా, మరి దైవజనుడు వెనకాల నేను తీసుకెళ్ళినప్పుడు నువ్వు కూడా ఎలా ఉండాలి? మరి నన్ను వెంబడించాలి కదా. నువ్వు ఇప్పుడు ఎక్కడికన్నా మీటింగ్ వెళ్ళావు, నువ్వు బయటికి వెళ్ళిపోయి దోమపాన్ని చేస్తున్నావు, పాస్టర్ గారు వెనకాల వచ్చినాడు కదా ఇదే అంటారు కదా. అది నేను అనేది. ఆ మాట ఆయనకు బాగా హత్తుకుంది, ఆ బలహీనతను వదిలిపెట్టేశాడు. దేవునికి స్తోత్రం. కానీ అయినా తీసుకెళ్తలేదు ఏంటంటే, ఈయనకి బండిలో నేను ఈయన తీసుకెళ్ళాలంటే ఈయన ఎక్సెల్ మీద నేను వెళ్ళాలి, నా బండి మీద ఈయన రాడు, ఎందుకంటే ఈయనకి పెద్ద బండి తోలతం రాదు. ఈయన ఎక్సెల్ మీద వెళ్తే ముగింపులోకి వెళ్తానేమో. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇదిగో సాత్వికంతో ఎదుటి వారిని దారిలోకి తీసుకురావచ్చు, కానీ గర్వంతో అహంకారంతో వింగు మాటలతో పొడిచి గాయపరిచే మాటలతో ఎదుటి వ్యక్తిని మనం దారిలోకి తీసుకురాలేం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి మీద మిక్కిలి సాత్వికుడిగా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరేంటో చెప్పండి. అబ్బా, చెప్పిన వారిని దేవుడు దీవించును గాక. హల్లెలూయా. మోషే ఎలా ఉన్నాడంటే సాత్వికుడిగా ఉన్నాడంట. అతని సాత్వికం అతన్ని గొప్ప చేసింది. నేను చెప్తున్నాను, మీ జీవితంలో మీరు గొప్పవాళ్ళు అవ్వాలంటే సాత్వికులుగా ఉండండి. గర్వాన్ని తీసేయండి, మూర్ఖపు మాటలు తీసేయండి. ఈరోజు ఇప్పటి వరకు ఎవరైనా ఏమా విసిలాడుకుంటున్నారా, స్వత్తలేదు అనుకుంటున్నారా? అప్పుడప్పుడు స్వత్త నేను ఇలా మీటింగ్ వెళ్ళట్టే ఇక్కడ దేవుని మహిమపరిచే నాలుక గురించి కూడా చెప్పి ముగిస్తాను. ఏమండి, ఆత్మఫలాల్లో కూడా ఒక మాట అండి సాత్వికం. ఏమండి, వివరించడానికి టైం లేదు కాబట్టి ముగించేస్తున్నా. ఆఖరి మాట, దేవుని మహిమపరిచే నాలుక, మంచి నాలుక. రాసుకోండి, 5 నిమిషాలు చెప్పి ముగించేస్తాను. కీర్తన 35:28 కాదు, మొదట ఏది చదవాలంటే, మొదటిగా ఏం చదవాలంటే ఫిలిప్పీ పత్రిక 2:11 చదవాలి. అసలు దేవుడు మనకు నాలుగు ఎందుకు ఇచ్చాడు? ఈ మాట చదివితే అర్థమైపోద్ది మనకి. చదవమ్మా స్పష్టంగా.
ఆ, ఆ. మళ్ళీ చదవండి. ఫిలిప్పీ పత్రిక 2:11. మళ్ళీ అదే మాట చదవండి. చదవండి. ఇదిగో చూడండి, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై. చాలు. ఇప్పుడు చెప్పండి, ప్రతివాని నాలుక, మనకి ప్రతివానికి నాలుగు ఎందుకు ఇచ్చాడు దేవుడు? దేవుని మహిమార్థమై ఇచ్చాడు. దేవుణ్ణి మహింపరచాలి. ఎలా మహింపరచాలి? చెప్పిన వాళ్ళకి బ్లెస్సింగ్ ఇస్తాను. ఎలా? ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఎలా మహింపరచాలి? ఆ నియమాలు పాటే. మీరు చెప్పేవన్నీ కూడా కరెక్టే. దేవుని వాక్యం ప్రకటించాలా? మీరు ప్రకటిస్తాము. నువ్వు రక్తమే చేయాలి. చూడండి ఒక మాట, కీర్తన 50:23. ఎలా దేవుని మహింపరచాలి? ఎలా దేవుని మహింపరచాలి? చదవండి అందరూ. ఎవరు త్వరగా తీస్తే వాళ్ళు చదవండి. కానీ స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుచుచున్నాడు. ఇప్పుడు అర్థమైందా? స్తుతి చెప్పావా? అయితే మా చెల్లెమ్మ కొట్టడం ఒకసారి చెప్పట్లు. నాకు వినబడలా. ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల మీ మాట నా దగ్గర కొంచెం గట్టిగా చెప్పాలి. మరి మీరు స్తుతి చెల్లించుట, స్తుతి గురించి ఒక అద్భుతమైన పాట పడింది. ఏదైనా స్తుతి మీద మంచి పాట ఏదైనా మీరే గుర్తు చేయండి. దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి ఎల్లప్పుడు, దేవుని ఆయన ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని. 147వ కీర్తన మొదటి వచనం. స్తుతిస్తే ఏంటంట? చదవండి. స్తుతిస్తే ఏంటంట? యెహోవాను స్తుతించుడి, మన దేవునికి స్తోత్రగానము చేయుట మంచిది. స్తుతి చెల్లించుట దేవుని మహిమపరచుట. ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఇప్పుడు యెహోవాను స్తుతించుట వల్ల మనకు మంచి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరమో స్తుతి. తర్వాత రాదా? హల్లెలూయా. ఎవరెవరు స్తుతించారు, ఎవరెవరు మహిమపరిచారు, ఎవరెవరు మంచి పొందుకున్నారు చెప్పే ముందు ఒక మాట చదవండి. రోమపత్రిక 14, 11, 12. రోమపత్రిక 14. ఎవరు త్వరగా తీస్తే వాళ్ళు చదివేయండి. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. గనుక మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మరలా నేను చదువుతున్నాను వినండి. నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు. ప్రతి నాలుక అంటే దాని అర్థం చెప్పండి. అంటే అందరి నాలుక. చైతు నాలుక, చరణ్ నాలుక, రాజుగారి నాలుక, తిమోతి గారి నాలుక, కృష్ణదాతి గారి నాలుక, నాగేశ్వర గారి నాలుక, మన కిరణ్ గారి, అందరి నాలుక. ఒక మాట అందరి నాలుక దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించకపోతే లెక్క చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. అర్థమవుతుందా? దేవుణ్ణి స్తుతించాలి. దేవుడు ఏర్పాటు చేసిన నియమం. దేవుడు నీకు నాలుగు ఎందుకు ఇచ్చాడంటే దేవుని మహింపరచాలి, దేవుని స్తుతించాలి. అంతే. వ్యర్థమైన మాటలు మాట్లాడడానికి కాదు. పనికి మళ్ళీ మాటలు, పోకిరి మాటలు, మూర్ఖపు మాటలు, బూతు మాటలు. ఇంతకాలంగా 7 వారాలు చెప్పుకొని చూసారా? ఇవన్నీ చెప్తే బోల్డన్ టైం పట్టేస్తుంది. ఈ మాటల కోసం కాదు. ఇదిగో ఇది ఆఖరి మాట, అద్భుతమైన మాట. దేవుని మహిమార్థమే దేవుడు నీకు నాలుగు ఇచ్చాడు. దేవుని స్తుతిస్తే నువ్వు దేవుని మహింపరిచిన వాడిని అవుతావు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరెవరు దేవుని మహింపరిచారంటే
యెహోషాపాతు యెరికో కోట చుట్టూ తిరుగుతూ యెహోవాను 7 మార్లు స్తుతించు తిరిగారు కదండి. 7 మార్లు స్తుతించినప్పుడు యెరికో కోట గోడలు ఏమైపోయినాయి? కూలిపోయినాయి. ఆ కోట గోడ మనకులాగా 6 అంగుళాల గోడ కాదండి, 3-4 రథాలు ఒక్కసారి వెళ్ళిపోతాయంట ఆ గోడ మీద. అంత బలమైన గోడ. స్తుతి కేకలేస్తే కోట గోడలు కూలిపోయి అంట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. స్తుతిలో ఉన్న గొప్ప విజయం అండి. స్తుతి చెల్లించడం ద్వారా ఏం కలుగుతుందంటే విజయం కలుగుతుంది. యెహోషాపాతు ఏం చేశాడంటే, క్షమించాలి, యెహోషువ కాలంలో జరిగింది అది. యెహోషువ స్తుతి కేకలు చేసినప్పుడు యెరికో కోట గోడలు కూలిపోయాయి. అదేవిధంగా అట్ ద సేమ్ టైం యెహోషాపాతు కూడా పరిశుద్ధ గ్రంథంలో చూస్తే దినవృత్తాంతంలో 2వ గ్రంథం చదవద్దు, రాసుకోండి. 20వ అధ్యాయం 21 నుంచి 24 వచనాలు, 26 వచనం. అక్కడ బెరాకా లోయ అని ఉంటుంది. అంటే దాని అర్థం స్తుతి లోయ. చెప్పండి, స్తుతి అంటే యెహోషాపాతు అక్కడ యుద్ధానికి వెళ్ళినప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? ముందు ఎవరిని పెడతారు? నేను చెప్పాలి అమ్మజిగా, బలార్జులను పెడతారు. కానీ యెహోషాపాతు ఏం పెట్టాడు తెలుసా? స్తుతించే వారిని పెట్టాడు అక్కడ, యాజకుల్ని. స్తుతించే వాళ్ళని పెట్టాడు అక్కడ. యుద్ధంలో మా పిల్లల్ని చూసుకో జాగ్రత్తగా. ఏం జరిగింది తెలుసా? కత్తి వాడకుండానే శత్రులు ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయారంట. యెహోషాపాతు ఈ 20వ అధ్యాయంలో యుద్ధం చేయడు, స్తుతి చెల్లిస్తాడు. దేవుడే యుద్ధం జరిగిస్తాడు. శత్రువులకి కలవరం పుట్టి చేయడు, ఒకరినొకరు నరుక్కుని చచ్చిపోయారు. స్తుతి చెల్లించడం ద్వారా విజయం వస్తుంది. తర్వాత స్తుతి చెల్లించడం ద్వారా సాతానికి అపజయం వస్తుంది. తర్వాత స్తుతి చెల్లించడం ద్వారా బంధకాల నుంచి విడుదల. పౌలు శీలను బంధించి చెరసాలలో వేసిన పాటలతో ప్రార్థించగా, పాటలతో ప్రార్థించగా యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. హల్లెలూయా. 119వ కీర్తన 172 వచనం ఆఖరి మాట. ఇంకా చాలా ఉన్నాయి, ముగిస్తున్నాను. 119వ కీర్తన 172 వచనం చదవండి. 119, 172. నీ ఆజ్ఞలనియు న్యాయములు నీవు ఆజ్ఞాపించిన నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ఇప్పుడు నాలుక ఏం చేయాలి చెప్పండి? ఎవరి గురించి? దేవుని గురించి పాడాలా, లోకంలో ఉన్న వాళ్ళ గురించి పాడాలా? నా నాలుక ఇదిగో నీ నీతిని గురించి పాడును. మన నాలుక దేవుని మహిమార్థమే దేవుడు ఇచ్చాడు, అందును బట్టి మనం దేవునికి వాడాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ముగిస్తున్నాను. ముగించే ముందు మరొకసారి ఈరోజు ఎన్ని మాటలు చెప్పానండి? 4. 1, మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుక చివరికి ఏమైంది? పెరికి వేయబడింది. తర్వాత గర్వపు మాటలు మాట్లాడే వాళ్ళు ఏమవుతారు? అర్ధాంతరంగా చనిపోతారు. తర్వాత సాత్వికమైన నాలుక మాట్లాడే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు. కాబట్టి సాత్వికము కలిగి మనం నడుచుకుంటే దీవించబడతాం. మాయ్ లక్కీ అప్పుడప్పుడు నన్ను చూపిస్తూ ఉండాలి, ఎందుకనే రైట్. ఇప్పుడు ఎక్కడున్నాను? సాత్వికమైన నాలుక మనకి దీవెన, ఆశీర్వాదాన్ని తీసుకుని వస్తుంది. తర్వాత దేవుని మహింపరిచే నాలుక, దేవుని స్తుతించడం ద్వారా విజయం కలుగుతుంది. దేవుని స్తుతించడం ద్వారా సాతానికి అపజయం కలుగుతుంది. దేవుని స్తుతించడం ద్వారా, ఈ నాలుక ద్వారా దేవుని స్తుతిస్తే, దేవుని మహింపరిస్తే మన ఇంటిలో ఉన్న బంధకాలన్నీ కూడా ఊడిపోతాయి. తలలో వంచని ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మీరు ఏ స్థితిలో ఉన్నారో నాకు తెలియదు, ఎలాంటి స్వభావం, ఎలాంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నారో నాకు తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది, ఇదిగో మూర్ఖపు మాటలు మనం మాట్లాడకూడదు, వివాదాన్ని విడిచిపెట్టేయాలి, దాన్ని గట్టిగా పట్టుకోకూడదు. అక్క చెల్లి తమ్ముడు అన్న, ఒకవేళ నువ్వు పట్టుకుంటున్నావేమో వివాదాన్ని గట్టిగా, అది మన ప్రాణం తీస్తుంది, మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు నెమ్మది కలిగి, మనశ్శాంతి కలిగి, ప్రశాంతంగా ఉండాలంటే వదిలే, కొన్నింటిని వదిలే. పట్టుడు ఉండాలి మనకి సహజంగా. అందరూ కలిసి ప్రార్థన చేద్దాం 2 నిమిషాలు.
స్తోత్రం, స్తోత్రం. ఒక తీర్మానం చేసుకోవాలి మనం ఇప్పుడు. ప్రభా, ఇంతవరకు నేను మూర్ఖపు మాటలు మాట్లాడానయ్యా, అందుకే నా జీవితంలో మనశ్శాంతి లేదు, మూర్ఖుడిగా ప్రవర్తించాను ప్రభా. అమ్మ యవన స్త్రీలు చేస్తున్నారా? మీరు కూడా చేయాలి. ఒక్కోసారి మనమే తప్పిపోతూ ఉంటాం, తొట్టిల్లు పోతూ ఉంటాం. మూర్ఖపు మాటలు నోటికి రావటం వల్ల ఇదిగో ఎదుటి వాళ్ళు బాధ పెడతాం, మన హృదయాన్ని గాయపరుచుకుంటాం. ఏం ఉపయోగం చెప్పండి? ఎదుటి వాళ్ళని బాధ పెడితే అయ్యో మళ్ళీ వాళ్ళని బాధ పెట్టాం, అనవసరంగా ఈ మాట అనుకుంటూ ఉండాల్సింది మళ్ళీ నువ్వే అనుకుంటావు. అదే నీ మంచితనం. నేను అంటాను, ఆ మంచితనం బయట పెట్టు. ఎందుకు? నువ్వు మంచిదానివై ఉండి కూడా నువ్వు పైకి నువ్వు వివాదము పట్టుకోవటం వల్ల చెడ్డదానివి అయిపోతున్నావు కదా. నేను అంటాను, నువ్వు మంచోడివి, నువ్వు మంచిదానివి. దయచేసి ఆ భ్రష్ట స్వభావం ఏదైతే ఉందో, వివాదాస్పదమైన మనసు ఏదైతే ఉందో దాన్ని తీసేసుకుందాం ఈరోజు. ఉపదేశాన్ని పట్టుకుందాం, జీవాన్ని కలిగి ఉంటాం. తీర్మానం చేసుకుందామండి ఈరోజు. ఒక 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఇంతవరకు నేను మూర్ఖపు మాటలు మాట్లాడాను ప్రభా, నా భర్త దగ్గర, నా భార్య దగ్గర, ఇదిగో నా తల్లి దగ్గర, నా తండ్రి దగ్గర, ఇదిగో నా పిల్లల దగ్గర. అందరూ ప్రార్థన చేస్తున్నారా? యథార్థంగా ఒప్పుకున్నారండి? మూర్ఖపు మాటలు మాట్లాడడం మాకండి, ఎదుటి వాళ్ళు గాయపరచమాకండి. ఆ బాధ మళ్ళీ మనకి తిరిగి వస్తుంది. ఏది విత్తుదాం అదే కోస్తాం. గర్వపు మాటలు మాట్లాడకండి. బళ్ళు వాళ్ళే బళ్ళు, రేపు ఎలా ఉంటుందో తెలియదు మన పరిస్థితి ఏంటో. ఈరోజు అంతా బాగుంది, అంతా క్షేమంగా ఉంది అని ఇష్టానుసారంగా మనం ప్రగల్భాలు పలికితే రేపేమైపోతాం మనకు తెలియదు. గర్వం మనిషికి తగినది కాదండి. దేవుడు మనుషుల్ని యథార్థవంతులుగా పుట్టించాడు. నీలో దీన స్వభావం కోరుకున్నాడు ఆయన. దీన స్వభావం. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించు ఆడవని. బా, అంత అద్భుతమైన పాట అండి, యేసన్న గారు రచించిన పాట. దేన మనసు కలిగిన దావీదు హెచ్చించబడ్డాడు, గర్వము కలిగిన గొల్లియాతు పడగొట్టబడ్డాడు. పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును, నాశనంకు ముందు గర్వం నడుచును. అబ్బా, గొల్లియాతు పడిపోయాడు, కారణం ఏంటి తెలుసా? గర్వం. నాబాల్ బిగుసిపోయాడు, కారణం ఏంటి తెలుసా? గర్వం. ఫరో నీటిలో మునిగిపోయాడు, కారణం ఏంటి తెలుసా? గర్వం. రబ్షాకే శవం అయిపోయాడు, ఎందుకు తెలుసా? గర్వం. గర్వం త్వరగా చచ్చిపోయేలా చేస్తుంది. దేన మనసు గలవాడు కాబట్టి దావీదు, గొర్రెల కాపరిగా ఉన్న దావీదు హెచ్చించబడ్డాడు. ఈరోజు నువ్వు హెచ్చించబడాలనుకుంటే, నువ్వు దీవించబడాలనుకుంటే, నువ్వు ఆశీర్వదించబడాలనుకుంటే, దేవుని ఆశీర్వాదం నానాటికి ఆశీర్వాదంగా ఉంటుందండి. వృద్ధాప్యం వరకు దావీదు ఉన్నాడండి. వృద్ధాప్యం వరకు, నిండు వృద్ధాప్యం ముందు చనిపోయాడండి దావీదు. నువ్వు కూడా దీర్ఘాయువు సకలాశీర్వాదాలు కలిగి ఉండాలనుకుంటే, నీ బిడ్డలకి తరతరాలకి ఆశ్రదకరంగా ఉండాలనుకుంటే, దావీదు వంటి వినయ మనసు కలిగి ఉండు, సుబుద్ధి కలిగి ప్రవర్తించు. దావీదు సైన్యాధిపతిగా ఉన్నప్పుడు కూడా సౌలు ఏ పని చెప్తే ఆ పని, ఇదిగో ఆ సౌలు వెళ్ళిన చోట, దావీదు వెళ్ళిన చోటల్లా సుబుద్ధి కలిగి ప్రవర్తించు వచ్చాడంటండి. నీ ప్రవర్తన బట్టి నీ జీవితం ఉంటుందమ్మా. నీ ప్రవర్తన బట్టి నీ జీవితం ఉంటుంది. నీ మాట, నీ నడవడిక, నీ ప్రవర్తన ఎలా ఉందో ఒకసారి ఆలోచించు. మూర్ఖం కలిగి ఉన్నదా? గర్వం కలిగి ఉందా? తీర్మానం చేసుకుందాం ఈరోజు నుంచి వాటిని విడిచిపెట్టేద్దాం. ఆ గర్వపు మాటలు మాట్లాడే స్వభావం, ధనాన్ని బట్టి గర్వం, బంగారాన్ని బట్టి గర్వం, ఆస్తులు పాస్తులు ఎకరాలను బట్టి గర్వం, అందాన్ని బట్టి గర్వం. ఇదిగో గొల్యాతికి కండబలాన్ని బట్టి గర్వం వచ్చింది. రబ్షాకేకి సైన్య బలాన్ని బట్టి గర్వం వచ్చింది. ఫరోకి తన రాజ్యాన్ని బట్టి, తన రథాలను బట్టి గర్వం వచ్చింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా గర్వం ఉంటుంది. అంగుని బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని, దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు నాకు తెలియదు. వాక్యం చెప్తుంది, దేవునిని బట్టి మనం అతిశయించాలి. ఒకడు గుర్రములను బట్టి, రథాలను బట్టి అతిశిస్తాడంట. మనం అలా అతిశించకూడదండి. అలా అతిశించిన వాళ్ళందరూ మున్నైపోయారు. సాత్వికమైన నాలుక ఎదుటివారిని దారిలోకి తీసుకురాగలదు. సాత్వికమైన నాలుక ఎదుటివారి కోపాన్ని కూడా చల్లార్చేయగలదు. సాత్వికమైన నాలుక ఎదుటి వాళ్ళ కఠినమైన స్వభావాన్ని కూడా కనికరించగలదు. మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది. అమ్మా, అక్క, చెల్లి, తమ్ముడు, అన్న, సాత్వికమైన నాలుక కలిగి ఉంటానని తీర్మానం చేసుకో. ఇంతసేపు వాక్యం విని నువ్వు ఈ తీర్మానం లేకుండా వెళ్తే బూడిదలు పోసిన పన్నీర్ అయిపోద్ది వాక్యం అంతా. బాధ పెట్టుకో మాకు దయచేసి. నొచ్చుకునేది బాధ, మెచ్చుకునేది బాధ కాదు. ఆఖరి మాట దేవుని మహింపరిచే నాలుక. దేవునికి నాలుక ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో దేవుని మహిమార్థమై. ఎలా మహింపరచాలంటే స్తుతించడం ద్వారా. దేవుని స్తుతించడం ద్వారా విజయం నీకు కలుగుతుంది, సాతానికి అపజయం కలుగుతుంది. దేవుని స్తుతించడం ద్వారా నీ బంధకాల నుంచి నువ్వు విడుదల పొందుకుంటావు.
అర్థమవుతుందా? చిన్న ప్రార్థన చేసుకోండి, మరి దేవుని స్తుతించిన హృదయపూర్వకంగా. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, ప్రార్థన ముగింపు ప్రార్థన. పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి, కృపగల దేవా, ఇంతవరకు నీ వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మీరు మాట్లాడారు. నిజమే, ఒక్కోసారి మాకున్నటువంటి వ్యర్థమైన ఆవేశాన్ని బట్టి, ఉద్రేకాన్ని బట్టి అయ్యా తొట్టిల్లిపోతూ ఉంటున్నాం. ఈరోజు నీ వాక్యం ద్వారా మమ్మల్ని నలగొట్టావు ప్రభు, నీకు వందనాలు. నాతో మాతో స్పష్టంగా మీరు మాట్లాడారు. నీ వాక్యమును అయా నుదుటికి బాస్కం వల్ల కట్టుకుని, మెడకు హారం వల్ల ధరించుకుని, చేతికి కంకణం వల్ల కట్టుకుని, నీ వాక్యమును బట్టి మేము అడుగులు వేసేవారు ఉంటానికి సహాయం చేయండి. ఈ రోజు నుండి మూర్ఖపు మాటలు కానీ, పనికి మాలిన వ్యర్థమైన మాటలు కానీ, గర్వపు మాటలు కానీ, బూతు మాటలు కానీ, కొండెపు చెప్పే మాటలు కానీ, అయ్యా విషపూరితమైన మాటలు కానీ, ఎన్నో మాటల గురించి చెప్పడం జరిగింది. అయ్యా అలా వ్యర్థమైనటువంటి నాలుక కలిగి మేము ఉండకూడదు ప్రభువా. మా నాలుకను మీరు ఎందుకు సృష్టించారో, మా నాలుకను మీరు మాకు ఎందుకు ఇచ్చారో, అందును బట్టే మేము ఆ నాలుకను ఉపయోగించడానికి సహాయం చేయండి. ఈ నాలుక ఇప్పటి వరకు నిర్విపయోగంగా మేము వాడుకున్నాం ప్రభు, కానీ ఈ రోజు నుంచి ఉపయోగకరంగా వాడే కృప మాకు అందరికీ దయచేయండి. మొదటిగా మీ నామ మహిమార్థమే మేము వాడాలి. నీ నీతిని గురించే మా నాలుక పాడాలి. వ్యర్థమైన వాటిని మేము పాడకూడదు, వ్యర్థమైన వాటిని మేము మహింపరచకూడదు. మీ నామ మహిమార్థమే మేము మాట్లాడాలి, మేము పాడాలి, మేము మహింపరచాలి. అటు కృప ధన్యత మాకు అందరికీ దయచేయమని ఈ వాక్యం విని తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ మీరు దర్శించాలి. ఈ వాక్యం విని ఇది తమ నాలుకలతో మిమ్మల్ని స్తుతించున్న ప్రతి వారి కుటుంబాల్లో బంధకాల నుంచి విడుదల కలుగునుగాక, దీవెన కలుగునుగాక, విజయము కలుగునుగాక, అపవాదికి అపజయం కలుగునుగాక. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.